మనకి ఏదైనా లీగల్ ఇష్యూ వస్తే ఏం చేస్తాం? వెంటనే లాయర్ దగ్గరికి పరిగెడతాం, లక్షల రూపాయలు ఖర్చు పెడతాం. ఒకవేళ ఆ లాయర్ ఫేక్ అని తెలిస్తే అసలు మ్యాటర్లోకి వెళ్దాం. నల్ల కోటు వేసుకుని కోర్టులో యువర్ ఆనర్ మై క్లయింట్ ఈజ్ ఇన్నోసెంట్ అని వాదించే లాయర్లలో ఏకంగా 40% మంది నకిలీయేనట. అవును, మీరు విన్నది నిజమే. దేశవ్యాప్తంగా కోర్టుల్లో తిరుగుతున్న లాయర్లలో దాదాపు 35 నుంచి 40% మంది దగ్గర లా సర్టిఫికెట్లే లేవట. ఈ షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది మరెవరో కాదు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా గారే. బీసీఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ నకిలీ మేధావులంతా ఒరిజినల్ చదువులు చదవకుండా నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి దర్జాగా కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే లా పాయింట్లు సెక్షన్లు చదవడానికి 5 ఏళ్లు కాలేజీలో కష్టపడినోడు ఒకడైతే సింపుల్ గా డబ్బులు పడేసి సర్టిఫికేట్లు తెచ్చుకుని ఆర్డర్ అని వాదించేస్తున్నాడు ఇంకొకడు అవుతున్నాడు. అంటే దేశంలో సిస్టమ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేముంటుంది? అయితే ఈ నకిలీ దందాన్ని అడ్డుకోవడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక క్రేజీ స్కెచ్ వేసింది. దేశంలో ఉన్నటువంటి లాయర్లందరూ తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ లను వెరిఫికేషన్ చేయించుకోవాలని, తర్వాత ఆ ఫామ్స్ ని అప్లోడ్ చేయాలని ఒక ఆర్డర్ వేసింది. అంతే, దాదాపు 40% లాయర్లు ఈ ప్రక్రియను చేయనేలేదు. ఎందుకంటే తమ గుట్టు రట్టవుతుందని, తద్వారా జైలుకు వెళ్లాలని వారు భావిస్తున్నారు. ఈ 40% లాయర్లు నకిలీయే అని చెప్పి బీసీఐ గట్టిగా అనుమానిస్తోంది. ఈ ఊహించని వ్యవహారాన్ని ఇప్పటికే బీసీఐ భారత ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లింది. త్వరలోనే వీరిపైన కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. న్యాయాన్ని కాపాడాల్సిన కోర్టుల్లోనే ఇంతమంది నకిలీలు ఉంటే మరి సామాన్యుడికి న్యాయం ఏ విధంగా దక్కుతోంది? ఈ షాకింగ్ మ్యాటర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.